ఆర్సీ న్యూస్ కి స్వాగతం. తమ ప్రాంతంలో కాలుష్యకారక పరిశ్రమలు వదులుతున్న మురుగునీటితో అనారోగ్యాల బారిన పడుతున్నామని భావిస్తున్న సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామస్తులు పలువురు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ చేసుకున్నారు. కాలుష్యకారక కంపెనీల వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించుకున్న ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజా సంఘాల బాధ్యులు సైంటిస్ట్ ఫర్ పీపుల్ డాక్టర్ కె బాబురావు, టీపీజేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ కన్నెగంటి రవి, జిల్లా కన్వీనర్ అశోక్ కుమార్, వినోద్ కుమార్, ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ సంఘాల జేఏసీ దీప్తి, ఎన్ఏపీఎం మీరా, సంఘమిత్ర, పర్యావరణ కార్యకర్త జ్ఞానేశ్వర్, మానవ హక్కుల వేదిక నుండి వసంత లక్ష్మి, సంధ్య, సంజీవులు హాజరైన ఈ సమావేశం ముగింపులో కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీని ఎన్నుకున్నారు. తమ ప్రాంతంలో కాలుష్యానికి కారణమైన అన్ని కంపెనీలు మూతపడే వరకు వివిధ రూపాలలో ప్రజలు ఐక్యంగా పోరాడాలని నిర్ణయించుకున్న ఈ సమావేశంలో వివిధ పౌర ప్రజా సంఘాలు తమ ప్రజలకు అండగా నిలబడాలని కోరారు. గ్రామంలో ఆల్రెడీ మరి ఒక కమిటీ ఏర్పడ్డది, కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ అనేటువంటి పేరు మీద ఏర్పడ్డది. మరి పోరాటం చేస్తే బాగుంటుంది కదా. గతంలోనేమో మీటింగ్లు పెడితే కొద్ది మంది వచ్చారు, మరి ఇప్పుడు ఎక్కువ మంది వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా మీరే చెప్తున్నారు, మేము కూడా అదే చెప్తున్నాం. ఇక్కడ టెక్నికల్ అంశాలను చూడడానికి తప్పనిసరిగా మా టీం పనిచేస్తుంది, సైంటిస్టులు పనిచేస్తారు. ఇప్పుడు మీరు శాంపిల్ చెప్పారు కదా, మేము చెరువు నీళ్ళని తీసుకుపోయి ఆల్రెడీ టెస్ట్ కోసం ఇచ్చాము. అది ప్రయత్నం వారం 10 రోజుల్లో దాని రిజల్ట్ వస్తుంది. అది కాకుండా ఇప్పుడు బోర్ నీళ్ళను కూడా తీసుకొని పోతాం. ఆ బోర్ నీళ్ళు వేరు ప్రాంతాల్లో మీరు 100 అడుగులకు వేసింది, 200 అడుగులకు వేసింది కూడా మరి కాలుష్యం అనేటువంటిది అమ్మ చెప్తూ ఉన్నది. ఇప్పటిదాకా అసలు ఉతకడానికి లేదు, ఆ నీళ్లు తాగడానికి లేదు. మీరు కూడా ఎవరో వ్యవసాయానికి వచ్చినటువంటి కూలీలు కూడా బోర్ నీళ్ళు తాగుతలేరు అనేటువంటి విషయాన్ని కూడా మీరు రిపోర్ట్ చేశారు. మరి ఇవన్నీ రేపటికి ఎట్లా జీవితం అని అంటే అందరు స్వేచ్ఛగా ఒక మంచి నీరు కావాలి, మంచి గాలి ఉండాలి. మనిషి అనేటోడు స్వేచ్ఛగా జీవించడానికి పరిస్థితులు ప్రభుత్వాలు అనుకూలంగా మార్చాలి. మరి రాజకీయ నాయకులు తప్పనిసరిగా ఎక్కడైతే అధికారం ఉంటుందో అధికారం అంతా ప్రజల కోసం వినియోగించాలి. ఇక్కడ ఏమవుతుందనంటే ప్రజల కోసం కాకుండా మరి పాలకుల కోసం కొంత అయితే, లేకపోతే కంపెనీల కోసమే వాళ్ళ యొక్క పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నట్టుగా మరి మీరు చెప్పిన విషయాలు చెప్పి మాకు అర్థమవుతున్నది. మరి మాకున్నటువంటి అనుభవాన్ని బట్టి చూస్తే ఉద్యమం లేకుండా ఇది సాధ్యం కాదు. సరే, ఇంట్లో కూడా ఉన్నవాళ్ళు అరే దీన్ని వాడుకుందాం అనుకుంటున్నారు, వస్తారు. కానీ కొద్దిమంది, ఒక 50 మందిలో 30 మంది నిలబడ్డా కూడా ఉద్యమం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఏ ఊర్లో కూడా అందరు పరిపూర్ణంగా ఉండరు. ఎప్పుడైనా కూడా ఏముంటుందనంటే పరిస్థితులకు అనుకూలంగా మారిపోయే సెక్షనే ఎక్కువ అవుతుంటుంది. ఎప్పుడైతే గట్టిగా నిలబడి లేదు దీన్ని ఎదిరిద్దామనేటువంటి వాళ్ళ సంఖ్య పుట్టుకొచ్చింది అనుకోండి, ఉన్న దగ్గరనే వస్తుంది. ఏదైనా కూడా ఎదురు కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కనుక మేము దాన్ని ప్రయత్నం చేస్తున్నాం. మీలో నుంచేలే ఒక టీం తయారు కావాలి. ఆ టీం అంతా కూడా ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా లొంగకుండా ఉండేసి గట్టిగా నిలబడితే తప్పనిసరిగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మాకున్నటువంటి హోప్ అది. కనుక ఈ కాలుష్య నియంత్రణ కమిటీ పేరు మీద మీ ఊరు వాళ్ళే ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా పోరాటాలు చేస్తే మిగతా వరకు అఫీషియల్గా స్టేట్లో హైదరాబాద్లో ఈ కాలుష్య నియంత్రణకు సంబంధించి మెంబర్ సెక్రటరీ ఉంటాడు, ఆయన ఐఏఎస్ ఆఫీసరు. వాళ్ళు కూడా పెద్ద కంపెనీలు అన్నిటి కూడా మేనేజ్ అవుతారు. కానీ ఎప్పుడైతే మనం ప్రజల నుంచే పోరాటాలు బలంగా వస్తాయో వాళ్ళు న్యూట్రల్ అయిపోతారు. వీటికి ఏం జవాబులు చెప్పాలనో తెలియక తప్పనిసరిగా మనకు జవాబుదారితనం. మీకు ముందే చెప్పిన సిగాచి కంపెనీల్లో ప్రభుత్వం ఇరికిపోయింది. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఏం చెప్పాడు, ₹1 కోటి ఇస్తామని అంగీకరించింది ప్రభుత్వం అని చెప్పాడు. అట్లనే ఇంత మందికి 25 లక్షలు ఇచ్చినామని చెప్పాడు, మిగతా డబ్బులు ఇస్తామని చెప్పాడు. ఒకరోజు కాకపోతే ఒక రోజు అయినా ఇవ్వాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి అక్కడ కోర్టుకు జవాబు చెప్పాల్సి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితిని మేము తప్పనిసరిగా కల్పిస్తాం. ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఎవిడెన్స్ తీసుకొని మా లాయర్లు, మా డాక్టర్లు, మా సైంటిస్టులు వీళ్ళంతా కూడా మీకోసము మేము నిలబడి తప్పనిసరిగా పనిచేస్తాం. అయితే ఈడ మీరు ఉద్యమం చేసినప్పుడు మాత్రమే సాధ్యం. మీరు మీ ఇళ్ళలో కూర్చొని హాయిగా మీ పనులు మేము చేసుకుంటాము, మీకోసం మేము బయట తిరగాలంటే ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇది మాత్రం మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే ఎవరి కోసమైతే మేము పనిచేస్తున్నామో వాళ్ళు నిలబడకుండా మీకోసం మేము చెయ్యాలి అంటే అది నిలబడదు. ఉదాహరణకు చెప్తా, జ్ఞానేశ్వర్ వచ్చిండు, ఆయన నారాయణఖేడ్ అబ్బాయి, ఆయనకి ఊరితో సంబంధం లేదు, ఈ కాలుష్యంతో కూడా సంబంధం లేదు. కానీ ఒక ఆర్తితో వచ్చేసి ఏం చేశాడు,
ఇది ఈ కాలుష్యాన్ని ఎవరో ఒకరు చెప్పాలి ప్రపంచానికి వచ్చి ప్రయత్నం చేస్తే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసింది. అప్పుడు మీరు ఏం చేయాల్సి ఉండే? మా ఊరు కోసం వచ్చి మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని అందరూ వచ్చి అడ్డుపడాల్సి ఉండే. అది జరగలేదు. ఇప్పుడు జరగాలి. ఒకవేళ మీరు ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తే 5 మందిని పట్టుకపోయి కేసు పెట్టిందంటే ఊరోళ్ళు వచ్చి అంత కూర్చోవాలి. ఎట్లా చేస్తారు మీరు? ఏం చేసిండ్రు? ఏ తప్పు చేసిండ్రు? వాళ్ళు చేసిన తప్పేంది అంటే కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రశ్నిస్తే మీరు అడ్డుపడతారా అని పోలీసులను మనం అడగాల్సి వస్తుంది. లేదా ఎవరైనా రాజకీయ నాయకుడు వచ్చేసి మేము ఏదైనా ఇప్పిస్తాం మీరు ఊకుంటారా అని చెప్పేస్తే అది సమస్య కాదు, మా సమస్య అంతా కూడా కాలుష్యమే. ఇక్కడ దాన్ని నివారించడానికి మీరు ఏం చేస్తారో చెప్పండి అని మనం నిర్ణయం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒకవేళ అట్లా చేయకుండా చిన్న చిన్న వెసులుబాట్లకు ఆయన చెప్పాడు కదా, వాడు ఇచ్చేది 2000, 4000, 3000 అసలు రైతులు కాని కూడా ఇస్తుండు అని చెప్పేసి 50 ఏళ్ళు అవుతుంది 10 రూపాయల. నెల రోజులు దాటిపోయింది, ఎందుకు ఏమీ చేయట్లేదని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే హెడ్ ఆఫీసులో చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు అన్నారు. అప్పుడు ఈ కేసు మీద కాలుష్య నియంత్రణ మండలిలో ఏంటంటే మీకు ఒక అమెరికాలోని ఒక పెద్ద ఈ PCB లాంటి అక్కడ EPA అని ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థలో పనిచేసిన పెద్ద ఉద్యోగి ఆయన చాలా రాశాడు. ప్రభుత్వం వ్యతిరేకంగానే ఆయన పోరాటాలు చేశాడు, కోర్టులో కేసులు కూడా వేశాడు. అందుకని ఆయన పక్కకు తొలగించి ఆయనకు అధికారాలు లేకుండా చేసినా కూడా ఆయన చాలా పోరాటాలు చేశాడు. ఆయన ఏం చెప్తాడంటే ఈ కాలుష్య నియంత్రణ మండలి అనేది, ఈ కాలుష్యం నియంత్రించే అధికారం అనేది కూడా అది ఎలా నడుస్తుందంటే ఒకసారి ఏదైనా జరిగిందంటే దానికి ఓన్లీ నోటీసులు అలా తాత్సారం చేసుకుంటానే పోతారు. కానీ అదే మీకు ట్రాఫిక్లో ఒక వైలేషన్ జరిగిందనుకోండి, అది అమెరికా లాంటి దేశంలో కానిస్టేబులే ఉంటాడు అక్కడ. కానీ అతను ఎవడ విచారణ చేయటము ఏమీ లేదు. ఇక్కడ ఇది స్పీడ్ దాటాడా లేదా అంతే. అక్కడ రాంగ్ పార్కింగ్ చేశాడంటే అక్కడ సింపుల్లీ నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు, ఇంత ఫైన్ వేసి వెళ్ళిపోతాడు. ఈ కాలుష్య నియంత్రణ మండలి అలా కాదు, సంవత్సరాలు లాగిస్తారు, బాధితులు సఫర్ అవుతానే ఉంటారు, చర్యలు ఉండవు. ఇది అసలు మొత్తంగా ఈ నిర్మాణము ఈ వ్యవస్థే తప్పు అని చెప్పి ఆయన పోరాటం చేశాడు. ఆ EPAలో ఉన్న ఆయన ఇక్కడ కూడా అంతే జరుగుతుంది. మీకు ఇంతవరకు ఇప్పుడు మొన్న వచ్చినాయి, మీరు వెళ్ళి పోరాటం చేస్తేనే ఈ అనాలిసిస్ ఇచ్చాడు ఆయన PCB, ఆయన పాతక్ ఇచ్చాడు. ఆ పాతక్ ఇచ్చిన దానిలో 2024లోనే ఘోరంగా ఉన్నది, ఇంతకంటే ఎక్కువ కాలుష్యమే ఉన్నది. మీరు అప్పుడు రంగు లేదు కనుక మీరు గుర్తించలేదు. ప్రాబ్లం అది. ఎందుకంటే మీకు ఎప్పుడు గుర్తింపుకి వచ్చింది? ఇది ఎర్రగా రంగు మారినప్పుడు ఇదేదో కొత్తగా కాలుష్యం వచ్చింది అనుకున్నారు. కానీ 24లో 4 శాంపుల్స్ ఉన్నాయి. 4 శాంపుల్స్లో కూడా చాలా దారుణంగానే ఉన్నది. టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అప్పుడే ఎక్కువ ఉన్నాయి, ఇప్పటికంటే అప్పుడే ఎక్కువ ఉన్నాయి. సో ఉన్నా కూడా మరి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడైనా కూడా ఇంత ఉంటే మరి కాలుష్య నియంత్రణ మండలి ఎందుకు ఏమి చేయలేదు? వాళ్ళకి తెలుసు కదా ఇంత ఎక్కువ ఉందని. వాళ్ళు ఎందుకు చేయరంటే వాళ్ళు అలా తయారు చేశారు, ఈ వ్యవస్థను అలా నిర్మాణం చేశారు. పైన అధికారులు కూడా, రాజకీయం కూడా ఏం చేస్తుందంటే రాజకీయానికి డబ్బులు అవసరం, డబ్బులు ఇచ్చేవాళ్ళు కంపెనీల వాళ్ళు, వ్యాపారస్తులు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు. ఇప్పుడు కొత్తగా ఏం సిద్ధాంతం తెచ్చారు? సులభ వ్యాపారం చేసేవాడికి ఎలాంటి కష్టం కలిగించే పనులు ప్రభుత్వం చేయకూడదు. అందుకని వాళ్ళు కాలుష్యం చేస్తున్నారంటే చూసి చూడనట్టు వదిలేయండి. అందుకని ఈ అధికారులకి ఎవరికి ధైర్యం చేసే అంత పర్సనాలిటీ ఉన్న అధికారులు ఎవరు ఉండరు అక్కడ. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ కాలుష్య నియంత్రణ మండలి అధికారులకి వాళ్ళు ఎప్పుడో కాలేజీ నుంచి పాస్ అవగానే అక్కడ అసిస్టెంట్ ఇంజనీర్లుగా చేరుస్తారు. వాళ్ళకి సబ్జెక్టు తెలియదు, తర్వాత అక్కడ ఏమీ నేర్చుకోరు, కాన్ఫిడెన్స్ ఉండదు. వాళ్ళ పైన ఉండేవాడు IAS వాడు ఉంటాడు, IAS వాడికి అసలు తెలియదు కానీ పెత్తనం చేస్తాడు. ఆయన కాదని చెప్పే ధైర్యం వీళ్ళు ఎవరికీ ఉండదు. మన ప్రమోషన్లో మన బ్రతుకుకి ఇబ్బంది ఎందుకు, ఆయన ఎట్ట చెప్తే అట్ట చేద్దామంటారు. అందువల్ల ఈ కాలుష్య నియంత్రణ మండలి అలాగే పనిచేస్తుంది. వాళ్ళ నుంచి ఏమి రాదు. వాళ్ళ చేత పని చేయించాలంటే ప్రజలే చేయించాలి. ప్రజలు డిమాండ్ ఉన్నప్పుడే వాళ్ళు పనిచేస్తారు. ప్రజల డిమాండ్ మన దగ్గర ఉండట్లేదు. చాలా ఎవడికాళ్ళు ఎందుకు అని చెప్పి కూర్చున్నారు. మీరు కలిసి చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఎట్లా ఇచ్చాడో రిపోర్ట్లు ఇంకా గట్టిగా చేస్తే అప్పుడు మీకు ఇంకా వేరే సమాచారం కూడా ఇవ్వాలి. అప్పుడు టాస్క్ ఫోర్స్ అని ఒకటి ఉంటుంది. ఆ టాస్క్ ఫోర్స్కి ఈ కంప్లైంట్ వెళ్తుంది, మీకు ఇచ్చిన కంప్లైంట్. ఆ కమిటీ కూర్చున్నది, మాట్లాడారు,
ఆ కమిటీ వాళ్ళు కంపెనీ లోపలికి వెళ్ళారు, నాకు తెలుసుకున్నా. లోపలికి వెళ్తే వాడి దగ్గర ఈటీపీ అసలు పని చేయట్లేదు కొన్ని ఏళ్ల నుంచి ఆ ఈటీపీ పని చేయట్లేదు. మొత్తం చెరువులోనే పోస్తున్నాడు రోజు, మొత్తం రోజు చెరువులోనే పోస్తున్నాడు. మరి ఎందుకు ఏమి చర్యలు తీసుకోలేదు? కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళకేం పోయింది? కంప్లైంట్ లేదు. అసలు వాళ్ళు చూడరు. అసలు కాలుష్య నియంత్రణ మండలి ఎలా ఉందంటే చాలా తక్కువ మంది అధికారులు ఉంటారు, ఎన్ని మేము చూస్తామని వాళ్ళు తప్పించుకుంటారు. ఇంకోటి కంప్లైంట్ ఇచ్చినా కూడా చేయరు, ఎందుకంటే పైన సిగ్నల్ చీఫ్ మినిస్టర్ గారు ఏమనుకుంటున్నాడు, పర్యావరణ శాఖ మంత్రి ఏమంటది, ఈ కంపెనీ అంటే నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది హెట్రో అంటే అమ్మో ఎవరు ఏ అధికారి ఏమి చర్యలు తీసుకోడు అలా. ఎందుకంటే రాజకీయంగా చాలా బలమైంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అట్లా ఉంటుంది. ఇంకోటి కూడా మొన్న పోలేపల్లిలో అరబిందో మీద చాలా గొడవ చేస్తున్నారు. అక్కడ పోలేపల్లిలో ఎంత భయంకరంగా ఉంటుందో అక్కడ పరిస్థితి ఉంటే, అక్కడ ఎమ్మెల్యే వాళ్ళ ప్రజల తరఫున పనిచేస్తున్నట్టుగా నాటకం ఆడుతూ నేను ఈ ఆదివారం అరబిందోని తగలబెట్టేస్తున్నానని చెప్పి ప్రెస్కి చెప్పాడు. చూడండి రాజకీయం ఎట్లా నాటకం ఆడుతుందంటానికి ఇది ఉదాహరణ. నేను తర్వాత అయిన తర్వాత ఆదివారం అయిపోయింది తగలబెట్టాడా అని అడిగా. ఎక్కడ తగలబెట్టలేదు. ఇదంతా ఏంటంటే మరి అంతా చెప్తే ఇంకెక్కువ డబ్బులు ఇచ్చుంటారో ఏం చేశారో. వేరే వాళ్ళు లోకల్గా ఉన్న పెద్ద నాయకులు చెప్పింది ఏంటంటే పెద్ద జోకరు వీడు ఇట్లాగే మాట్లాడతాడు అని చెప్పారు. అట్లా ఉంటుంది అన్నమాట. ఇది అలాగే రాజకీయం అనేది ప్రజలతో ఆటలాడుకుంటుంది. అందుకని ఇది ఈ సమయం ఎప్పుడు వచ్చిందంటే ఇప్పుడు మానవ జాతికి చాలా చివరి దశ వచ్చింది. ఇప్పుడు ఆధునిక మానవ జాతికి ఇది అవసాన దశ అన్నమాట. ఈ చిన్న వీటికంటే ఇంకా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అందుకని వీటికి కూడా ఆర్గనైజ్ కాలేకపోతే మనం కాపాడుకునే పరిస్థితి లేదు. అందుకని మీరు ఏదో మనకు గడిచిపోతుంది కదా అనుకోవాల్సిన కాలం కాదు ఇది. మొదలు పెట్టండి, ఇప్పుడైనా మొదలుపెట్టి వీళ్ళని కట్టడి చేయకపోతే రేపు మన బతకనివ్వరు, ఎవడు బతికే పని ఉండదు. 2030 వచ్చే నాటికే ప్రపంచంలో పరిస్థితులన్నీ అదుపు తప్పే వస్తుందన్నమాట. ఇది అక్కడ మాట్లాడాల్సిన విషయం కాదు, కానీ అంత భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి మనకి 5 ఏళ్ల కాలంలోనే. మరి అందువల్ల వీటికి కూడా మనం తట్టుకోలేకపోతే అప్పుడు ఎట్లా ఆర్గనైజ్ అవుతాం? ఇంతకంటే పెద్ద సమస్యలను తట్టుకునే శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? చిన్న స్థానికమైన సమస్య ఒక కంపెనీ వాడు పారబోతుంటేనే వాడిని ఆపలేకపోతే మన అందరం కలిసి 10,000 మంది జనం ఉన్నారు. నేను మీకు ఇక్కడ కూడా ఒక ఉత్సాహకరమైన విషయం చెప్పాల్సి వస్తుంది. మధ్యతరగతి స్త్రీలు కుటుంబాలు విశాఖపట్నం పక్కన అక్కడ గంగవరం అనే పోర్టు దగ్గర ఆదాని వాడు సిమెంట్ ప్లాంట్ పెడుతుంటే 5-6 వేల మంది రోడ్డు ఎక్కేశారు. మొత్తం అందరూ పబ్లిక్ హియరింగ్ ఉంటే మొత్తం అందరూ వచ్చేసారు. అది జరగనివ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో ఆ మాత్రం చేస్తారంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఎవడు మాట్లాడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నా ఎవడు మాట్లాడు అక్కడ. అలాంటిది మొత్తం కుటుంబాలు వచ్చారు. దట్ వాజ్ సర్ప్రైజ్ టు మీ అనమాట. అందుకని వాళ్ళు చేయలేకపోయారు, పబ్లిక్ హియరింగ్ చేయలేకపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు అధికారులు. అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం ఎందుకు చేయలేము? తెలంగాణలో ఇంకా కొంచెం చైతన్యం ఎక్కువ. మొన్నటిదాకా పోరాటాలు చేస్తూనే రాష్ట్రం సాధించుకున్నారు, ఆ వరుసలోనే వస్తున్నారు. ఇప్పుడు అశోక్ కుమార్ గారు ఆ వరవడి నుంచి వచ్చిన ఆయన. సో అందుకని మీరు ఎందుకు మనం చూస్తూ ఊరుకోవాలి? చూస్తూ ఊరుకున్నందువల్ల వాడు చేస్తున్నాడు, వీడు బాగాలేడు, వాడు బాగాలేను అనుకున్నందువల్ల మనకు వచ్చేది ఏముంది? మనకు ఉన్న సమస్యను సాల్వ్ చేసుకోవడం గురించే ఆలోచించండి. ప్లీజ్ ఈ నాయకుడు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు అని ఎక్కడో చోట మొదలు పెడితే అదే సొల్యూషన్ వస్తుంది. ఎందుకు చేయాల్సి వస్తుందంటే మీకు ఇక్కడ వ్యవసాయం ఇక ఉన్న భూమి కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఎందుకు పనికిరాని పరిస్థితి. ఇందులో వాడు వదిలే దాంట్లో చాలా సోడియం కూడా వదులుతున్నాడు. సోడియం వస్తే ఏమవుతుందంటే మట్టి నిస్సారం అయిపోతుంది కొన్నాళ్ళకి. తర్వాత అది ఎందుకు పనికిరాదు, పంట రాదు. వాడు ఊరికినే ఏదో నీళ్లు వదలటం కాదు, అందులో అన్ని రకాలు ఉన్నాయి. తర్వాత ఈ బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉన్నది. 5 కంటే 5 ఉండాల్సింది 140, 180, 150 అలా లెవెల్లో ఉంది. అంత ఉంటే ఏమి రసాయనాలు వాడుతున్నాడో ఏం వదులుతున్నాడో అది చూసే దిక్కు కూడా లేదు. ఇప్పుడు కాలుష్య నియంత్రణ మండలి దుస్థితి ఏంటంటే వాడు వదిలిన దాన్ని ఏం వదులుతున్నాడు రసాయనాలు అని చూసేటువంటి పరిస్థితి కూడా లేదు. నేను వదలలేదు అనటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ టెస్ట్ చేయటంలో కెమికల్ ఫోరెన్సిక్స్ అని ఉంటుంది.
మరి ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీ వాడు నేర నిరూపణ కోసం వీడు మర్డర్ చేశాడా వీడు కాదా అని ఎలా గుర్తిస్తారో అలాగే ఈ కెమికల్ పొల్యూషన్ ఏ కంపెనీ నుంచి వచ్చిందో గుర్తించవచ్చు. ఆ సైన్స్ ఉన్నది వాళ్ళ, కానీ కాలుష్య నియంత్రణ మండలి వాడట్లేదు. ఇంకో మన దౌర్భాగ్యం కూడా ఇంకొకటి ఏమైందంటే, ప్రభుత్వ ల్యాబొరేటరీస్ ఏమైనా ఉన్నాయో నేను అడిగాను, మా ల్యాబొరేటరీ చేస్తారంటే వాళ్ళు భయపడి వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులైనా కూడా మనం ఎవరన్నా తీసుకెళ్లి శాంపుల్ ఇస్తే చేయరంట, ఎందుకంటే డైరెక్టర్ అనుమతి ఇవ్వాలంట, దానికి లీగల్ కాంప్లికేషన్స్ ఏమొస్తున్నాయని భయపడి చేస్తున్నారు. కంపెనీలకు వెళ్తేనే ప్రైవేట్ ల్యాబొరేటరీస్ మీదే ఆధారపడాలి అట్లా. సో మనకి చాలా అడ్డంకులు ఉన్నాయి, కంపెనీకి లేదు. అదే కంపెనీ వాడు ఇస్తే గబగబా చేసి ఇస్తారు డబ్బులు ఇస్తే. అదే ప్రజల నుంచి శాంపుల్స్ ఇస్తే చేయడానికి సిద్ధంగా లేరు. ఇక అందులో గాలిలో నీటిలో కరిగిన ఆక్సిజన్ ఉండాలి. ప్రాణవాయువు ఉంటేనే గాలిలో చేపలు అన్నీ బతుకుతాయి. తర్వాత దేనికైనా మనకు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఇందులో అసలు ఆక్సిజన్ లేకుండానే పోయింది, మీ దగ్గర నీళ్ళల్లో లేదు, ఏమీ లేదు. ఎందుకంటే అన్ని రసాయనాలు వదిలినాక నీళ్ళల్లో ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. తర్వాత ఇంకా సోడియం, ఇందాక చెప్పాను కదా, సోడియం కూడా చాలా మోతాదులో ఉన్నది. ఇది సోడియం గురించి చెప్పాలంటే మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలి. కడప దగ్గర యురేనియం ప్లాంట్ ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతికొండగా ఆయన దగ్గరుండి మరీ కట్టించాడు దాన్ని. తర్వాత రైతులు గగ్గోలు అప్పటి నుంచి. అందుకని 5 సార్లు దాన్ని విస్తరించడానికి ప్రజాభిప్రాయ సేకరణ చేయబోతే వాళ్లే ఆపించాల్సి వచ్చింది. ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ అన్నిసార్లు ఒక ప్రజాభిప్రాయ సేకరణని రద్దు చేసినటువంటి సంఘటన మీకు కనపడదు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపమే కదా. అందుకని ఊళ్ళో రైతులందరూ గగ్గోలు పెడుతుంటే వాళ్ళ వ్యవసాయం అంతా నాశనం అయిపోయిందని ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా మాత్రం ఆపెట్టారు, విస్తరణ జరగకుండా ఇంతవరకు ఆపెట్టారు. ఇప్పుడు కూడా ఇంకా సమస్య ఉన్నది, అలాగే జరుగుతోంది. వాడు ఏం చేశాడంటే, కంపెనీ వాడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ఇచ్చిన నియమాలు కూడా పాటించకుండా ఆ చెరువు లోపల వ్యర్థాలన్నీ పారబోస్తున్నాడు. పారబోసే వ్యర్థాల్లో చాలా సోడియం లవణాలు ఉంటాయి. ఆ లవణాలన్నీ నీటి లోపల నుంచి భూగర్భ జలాల్లోకి వెళ్ళిపోయినాయి. అక్కడ అరటి తోటలు వేసుకుంటారు, అరటి తోటలకి బిందు సేద్యం చేస్తారు. ఆ బిందు సేద్యంలో చేసేటప్పుడు ఆ నీళ్ళన్నీ చుక్క పడుతూ వెళ్తాయి. ఆ చుక్క పడినవన్నీ అక్కడ ఎండకి ఆరిపోయి తెల్లగా ఒక లవణాల లేయర్ ఏర్పడిపోతుంది. ఆ తర్వాత అరటి మొక్కలు చచ్చిపోయినాయి. ఆ చచ్చిపోయిన నోటీస్ చేసిన తర్వాత అక్కడి నుంచి గగ్గోలు మొదలైంది. అది ఎప్పుడు మొదలైంది? 2018లో మొదలైంది. ఇది ఎప్పుడెంత? 2025. ఇప్పటి వరకు ఆ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. కాలుష్య నియంత్రణ మండలి కమిటీలు వేస్తుంది. కమిటీలు వేసి వీటితో యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లు వెళ్ళి కూర్చుంటారు. ఆ ప్రొఫెసర్లు కూడా న్యాయం చేయరు. కంపెనీ కాలుష్య నియంత్రణ మండలి ఏ రాయమంటుందో అదే రాసి సంతకం పెడతారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ మనకు న్యాయం జరగకపోవటానికి కారణం అదే. ఎవనో నిపుణులు అని చెప్పి నిపుణుల కమిటీతో తప్పుడు నివేదికలు ఇప్పిస్తారు. అట్లా ఆ సోడియమే ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నది. అందువల్ల ఇది ఎప్పటికైనా మీకు ఆ పొలంగానే ఉంటుంది, కానీ ఎందుకు పనికిరాదు. తర్వాత పంట కూడా పండదు. తర్వాత ఏం చేసుకుంటారు? చౌడు భూమి, పనికిరాని భూమి అయిపోతే, పంట పండని భూమి అయితే ఎవడేం చేసుకుంటారు? సో ఈ తర్వాత ఇప్పుడు మీరు ఇచ్చిన నీళ్ళ శాంపుల్స్ అనాలిసిస్కి ఇచ్చాము. అది ఏదో చాలా దాన్ని గోప్యంగా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే దాని గురించి మాట్లాడటానికి లేదు కనుక ఎవరికి చెప్పాము, ఏమి ఇచ్చాము కూడా చెప్పడం కుదరదు. ఈ మంత్ చివరి లోపల అనాలిసిస్ వస్తుంది అనుకుంటాము. చేయాలంటే కూడా ఏంటంటే, అసలు ఆ కంపెనీలో ఏం ఉత్పత్తులు చేస్తున్నారు, ఏం బయటకు వదులుతున్నాడు అనే సమాచారం కూడా మనకి కాలుష్య నియంత్రణ మండలి నుంచి రావట్లేదు. వాళ్ళు ఎవరు కోఆపరేట్ చేయరు. ఇప్పుడు అందులో మేము అక్కడి నుంచి ఇక్కడ పటాన్ చెరువు దాకా వచ్చి వాళ్ళు కూర్చుని మాట్లాడటం అంటే జరిగే పని కాదు. ఫోన్లో అయితే సరిగ్గా తీరు, అడిగినా కూడా సరిగ్గా చెప్పరు. మీరు లోకల్గా ఉన్నాళ్ళే, మీరు వెళ్ళి కాగితాలన్నీ తీసుకోవాలి. అందుకనే మొన్న నేను చెప్పాను, మీరు కాలుష్య నియంత్రణ మండలికి వెళ్ళి కూర్చుని, ఇప్పుడు టాస్క్ ఫోర్స్ మీటింగ్ అయింది కదా, దాని మినిట్స్ మీరు నోటీసులు ఏమి ఇచ్చారు, కంపెనీకి ఏమి నోటీస్ ఇచ్చారు, ఆ కాపీలు అడిగి తీసుకోండి, డిమాండ్ చేసి తీసుకోవాలి. లేకపోతే మాకు ఎట్ట తెలుస్తుంది, మేము అడిగితే ఎవరు, మీకేం సంబంధం అంట అని కూడా అనొచ్చు. అసలు యాక్చువల్లీ ఇవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టాలి. వెబ్సైట్లో ఉండవు సరిగ్గా. నేను వీళ్ళు ఆ కంపెనీ నడుపుకోవడానికి అనుమతి ఉంటుంది. అది 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి రెన్యూవల్ చేయాలి. దాన్ని CTO అంటారు, కన్సెంట్ టు ఆపరేట్ అంటారు. ఆ ఆపరేట్ కాపీ నాకు ఇవ్వయా అంటే మీరు వెబ్సైట్లో చూసుకోండి అన్నారు.
చూసుకోండి అంటే వెతికితే నాకు యూనిట్ 4 దొరికింది కానీ యూనిట్ 1 దొరకలేదు. ఎందుకంటే వాళ్ళ ఆ వెబ్సైట్ ఎంత భయంకరంగా డిజైన్ చేస్తారంటే కంపెనీ పేరు మీద వెతకడానికి కుదరదు. డేట్ ప్రకారం ఈ రెండేళ్లలో ఏమేమి ఇచ్చారో అంటే 200 కంపెనీలు వస్తాయి, అందులో ఎత్తుక్కోవాలి ఏ యూనిట్ ఎక్కడ ఉందని. అది చాలా భయంకరమైన డిజైన్ అనమాట. అది ప్రజలకు సమాచారం ఇవ్వకుండా చేయడానికే అలాంటి డిజైన్ పెడతారు అక్కడ. వాళ్ళకి అసలు ఎలా సులువుగా చేయాలనే ఆలోచన కూడా ఉండదు. ప్రజలకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మనకి. ఇది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఈ పర్యావరణ విషయాల్లో ట్రాన్స్పరెన్సీ అనేది, పారదర్శకత అనేది అవసరము అనే గుర్తింపు కూడా వాళ్ళకు ఉండదు. వాళ్ళ చేత మేలుకొల్పాలంటే ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇంతకాలము కాలుష్య నియంత్రణ మండలి